దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 10 నుంచి 19 వచనాలు మనం ధ్యానించుకొనబోతున్నాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దర్యావేషుకు యెహోవా దేవుని యందు విశ్వాసం కలగటానికి దేవదూత సహాయపడ్డాడు. సింహాల గుహలో దేవదూత దానియేలుకు తోడయుండి ఆ సింహాల నోళ్ళు మూయించాడు. సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. 11వ అధ్యాయం 9వ వచనం. అతడు దక్షిణ దేశ రాజు దేశంలో జొరబడి మరల తన రాజ్యమునకు వచ్చును. 10వ వచనం. అతని కుమారులు యుద్ధము చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందరు. అతడు వచ్చి ఏరు వలె ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబోని కోటదనుక వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసును అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. 13వ వచనం. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఈజిప్టుకు సిరియాకు మధ్య ఎడతెగనటువంటి పోరాటం జరిగింది. ఈ కాలంలో ఇజ్రాయేలీలు ఎన్నో పొరపాట్లు చేశారు. మొదట ఈజిప్టుకు, తర్వాత సిరియాకు ఆ ఇజ్రాయేలీలంతా కూడా లొంగిపోయారు. ఇది జరిగినటువంటి వాస్తవం. 14వ వచనం. ఆ కాలముల యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరిచినట్లు కూడుదురు గాని నిలవలేక కూలుదురు. ఈ సమయంలో ఇజ్రాయేలీలు చాలామంది నిలవలేక హతమైపోయారు, చనిపోయారు. ఉత్తర రాజు దక్షిణ రాజు వలన ఈ ఇజ్రాయేలీలకు చెప్పరానటువంటి శ్రమలు కలుగుతాయి. 15వ వచనం. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకున్నటువంటి జనము దృఢ శౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారముల గల పట్టణమును పట్టుకొనును. హల్లెలూయా. వచ్చిన వానికి ఎదురుగా ఎవరును నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్లు అతడు జరిగించును. గనుక ఆనందము గల ఆ దేశంలో అతడు ఉండగా అది అతని బలం వలన పాడైపోవును. ఆనంద దేశం అంటే ఇజ్రాయేల్ భూమి. ఆ భూమినే దేవుడు అబ్రహాముకును అతని వారసులకు కూడా వాగ్దానం చేశాడు, ఆ యొక్క ఇజ్రాయేల్ భూమిని. ప్రియులారా, గమనించాలి. ఆనంద భూమి అంటే ఇజ్రాయేల్ భూమి అని గుర్తుపెట్టుకోండి ప్రతి వారు కూడాను. ఇక్కడ చరిత్రలో వ్రాయబడినటువంటి విజయం మహా అంతియోకాసుదే. ఇతడు ఈజిప్టుపై ఘన విజయం సాధించాడు. ఆ విజయం ఫలితంగా ఇజ్రాయేల్ జాతికి ఎంతో శ్రమ వాటిల్లింది. ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలకు సమకాలీన చరిత్ర సాక్ష్యమిస్తూ ఉంది. దానియేలు ప్రవచనాలు అక్షరార్థంగా అద్భుతంగా నెరవేరాయి. 125 సంవత్సరాల చరిత్రే ఈ ప్రవచనం. 125 years. ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలకు సమకాలీన చరిత్ర సాక్ష్యమిస్తూ ఉన్నది. దానియేలు ప్రవచనాలు ఎంతో అద్భుతమైనటువంటి. 17వ వచనం. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడను. ఏమనగా నశింపజేయవచ్చునని చెప్పి ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. అంటియోకస్ రాజు ఈజిప్టుతో సంధి చేసుకుంటాడు. తన కుమార్తె అయినటువంటి క్లియోపాత్రను టోలమ్మీకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇదంతా కూడా చరిత్ర. జాగ్రత్తగా వింటే కానీ మనకి అర్థమవదు. ఎవరండి? అంటియోకస్ కుమార్తె క్లియోపాత్ర. 18వ వచనం. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును. అయితే అతని వలన కలిగినటువంటి అవమానమును
ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆయన అవమానమును అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును, అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైనటువంటి రాజ్యం ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహం వలనైనను యుద్ధం వలనైనను కలుగదు. 11వ అధ్యాయం 20వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకును, అయితే అతని వలన కలిగిన అవమానమును చూస్తూ ఉన్నాం. అంటే అనగా గ్రీసును అందులో ఉన్నటువంటి నివాసులను తన వైపు తిప్పుకుంటాడు. ఈ దక్షిణాన టోలమ్మీని, పడమట ల్యూసి మేకస్ను ఎదుర్కొంటాడు. అతనికి మరొకడు లేస్తాడు. ఇక్కడ మరొకడు అంటే పిల్లలు గమనించాలి, ఇక్కడ మరొకడు అంటే ఎవరు? రోము. ఇక్కడ పశ్చిమాన రోము లేచి తూర్పు కదిలొస్తుంది. రోము సిరియన్ల నుండి పన్నులు రాబట్టింది. రోము తాను లోపరుచుకున్నటువంటి ప్రజల నుంచి పన్నులు రాబట్టడంలో చరిత్రలో ప్రథమ స్థానం వహించింది ఈ రోమ్ అన్నమాట, పన్నులు రాబట్టడంలో. ఇక్కడ సిరియన్లు రోముకు పూర్తిగా లోబడిపోయారు. ఈ విధంగా ఎన్నెన్నో చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలు దానియేలు ప్రవచనాల్లో మనకు లభ్యమవుతాయి. అంటియోకస్ ఎపిఫానిస్ ఎవరు గుర్తించుటే ఎలా? దానియేలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఇతడే. ఈజీగా మీరు గుర్తించగలుగుతారు. ప్రియులు గమనించాలి, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ప్రవచన వివరాలు వింటుంటే మనకు వాక్య మర్మాలు విశదమవుతూ ఉంటుంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాల్లో చాలా ఇక్కడ మహా అంతియోకస్ 3వ టోలమ్మీ చేతిలో ఓడిపోతాడు. 3వ టోలమ్మీ దక్షిణ ఈజిప్టుకు చెందినటువంటి వాడు. మహా అంతియోకస్ ఉత్తరాన సిరియాకు చెందినటువంటి వాడు. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ యుద్ధం రేపాడు. గమనించాలి, ఇక్కడ ఇతడు 5వ టోలమ్మీని జయించాడు. మహా అంతియోకు 5వ టోలమ్మీ సంధి చేసుకున్నారు. అంతియోకస్ టోలమ్మీకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన భర్తతో చేరి ఆ తర్వాత అంతియోకును అణచివేసింది. ఇది గమనించాలి ప్రియులారా. ఆ తర్వాత అంతియోకస్ గ్రీస్పై దాడి చేశాడు. అయితే రోము అంతియోకస్ను త్రిప్పుకొట్టింది. అప్పుడు ఈ రోమా ప్రతినిధి సిఫియో అనేటువంటి వ్యక్తి అంతియోకస్ను మాగ్నేసియా అనేటువంటి చోట స్పుర్మా ప్రాంతమందు పూర్తిగా ఓడించినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. అక్కడ ఓడించాడనమాట టోలమ్మీ. ఫిలోపాటర్ ఈ అంతియోకస్ను ఓడించాడు. ఈ యొక్క పాఠంలో దక్షిణ రాజు అన్నప్పుడు అతడు టోలమ్మీ ఫిలోపాటర్ అని గ్రహించాలి. ఫిలోపాటరు అంటే తండ్రి ప్రేమించేవాడని అర్థం. ఫిలోపాటర్ అంటే తండ్రి ప్రేమించేవాడని అర్థం అనమాట. మహా అంతియోకస్ సిరియావాడు. ఈ టోలమీ ఫిలోపాటర్ అంతియోకస్ను ఓడించాడు. టోలమీ ఫిలోపాటర్ యూదులను ఎంతో వేధించాడు. టోలమీ తన నేస్తముల మూలముగా పాడైపోయాడు. అంటే స్నేహితులు. 11వ అధ్యాయం అంతా కూడా చరిత్ర. దర్యావేసు మొదలుకొని సుదూర భవిష్యత్తులో రాబోయేటువంటి అంత్యక్రీస్తు వరకు కూడా చరిత్ర వ్రాయబడింది. ఇది గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ మీరు గమనించినట్లయితే గాబ్రియేలు వచ్చి మికాయేలుకు తోడ్పడ్డాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బబులోనులో చెరలేగినటువంటి దుష్ట శక్తులను గాబ్రియేలు మికాయేలు దేవదూతలు తుదముట్టించారు. అంతకుముందే 5 సంవత్సరాల కిందట దానియేలు దైవ దర్శనంలో బబులోను రాజ్యం గతించింది, పారసీక రాజ్యం వస్తుంది అని చెప్పి ఆయన ప్రవచనం అనే దర్శనంలో ముందుగానే చూశాడు. అలెగ్జాండర్ రాకముందు 4 రాజులు అక్కడ పాలించారనమాట. దానియేలు 8:21 చూసినట్లయితే బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు దాని 2 కన్నుల మధ్యన నా పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచిస్తూ ఉన్నది అని చెప్పి ఇక్కడ మనకి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది.
ఇక్కడ ఆ రాజే అలెగ్జాండర్. ఆ తర్వాత గ్రీసు రాజ్యం 4 రాజ్యాలు అయిపోయింది. ఆ రాజే అలెగ్జాండర్ అనమాట. ఈ లోకంలో 2 రాజ్యాల మధ్య, అనగా దేవుని రాజ్యము, సైతాన్ రాజ్యము, వీటి మధ్య సంఘర్షణ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి, దేవుని రాజ్యం, సాతాన్ రాజ్యం. గమనించాలి. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలిచును? మత్తయి సువార్త 12:26లో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నటువంటి ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. మత్తయి సువార్త 12:28. యేసు ప్రభువారు ఈ 2 రాజ్యాలను, అనగా దేవుని రాజ్యము, సైతాన్ రాజ్యాన్ని పేర్కొన్నాడు. దేవుని రాజ్యానికి రాజు యేసే, సైతాను రాజ్యానికి అధిపతి సైతాన్ గాడు. దేవుని రాజ్యమందు రక్షించబడినటువంటి వారే ఉంటారు. ఇది గమనించాలి ప్రియులారా. దేవుని రాజ్యంలో రక్షించబడిన వారు, నమ్మి రక్షించబడినటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. సైతాన్ రాజ్యం ఒకానొక రోజు నిర్మూలమవుతుంది. దేవుని రాజ్యం నిత్యరాజ్యం. యేసు రాజుదే అంతిమ విజయం. అదే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య సందేశం. సైతాను నకిలీ సృష్టి జరిగిస్తాడన్నమాట. ఇదంతా కూడా వాడు చేస్తున్నటువంటి పెద్ద మోసం అని మీరు గ్రహించాలి. దేవుని రాజ్యం శాశ్వతం, సాతాను రాజ్యం అస్థిరం, అశాశ్వతం. హల్లెలూయా. ఇది అసలు దానిలాగానే కనిపిస్తుంది, కానీ అసలుది కాదు. ఇది విలువైనటువంటిదిగా కనిపించవచ్చు, కానీ ఇది నకిలీ సరుకు అనమాట. ఇది పరీక్షలో నెగ్గదు సైతాన్ గడి రాజ్యం. మత్తయి సువార్త 12:28లో ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చొని నీకు ఇష్టమా అని. గురుకులు దుష్టిని సంబంధాలు. సైతాను మోసగాడు, దుష్టుడు, నకిలీని సృష్టి చేసేటువంటి విరోధి వాడు. ప్రియులు గమనించాలి. 2 కొరింథీ 11:4లో వచ్చినటువంటి వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించొద్దని చెప్తున్నాడు. యేసును ఒక మంచి మనిషిగా, మంచి మాదిరిగా చూపుతారు. ఆయన రక్తమందల శక్తిని బోధించరు. యేసుని గురించి మాట్లాడతారు, సత్కార్యాలు ప్రోత్సహిస్తారు. అయితే యేసుక్రీస్తు అందులో లేడు. అది నకిలీ క్రైస్తవం. గమనిస్తూ ఉన్నారా? ఈ రోజున ఇదే జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారి యొక్క దేవత్వాన్ని మరుగుపరిచేటువంటి క్రైస్తవ్యం నకిలీ క్రైస్తవ్యం. మనకు యేసు రక్తం వలననే మనకు దేవుని కుటుంబంలో సౌభ్రాతృత్వం ప్రాప్తించింది. వాక్యమును ప్రకటించినటువంటి సువార్త నకిలీ సువార్త అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. దేవాది దేవుడు మనతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి కార్యం. సియోను, సియోను, లూకా 22:31. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చలించుటకు మిమ్మల్ని కోరుకొనెను. లూకా 22:37 యేసుప్రభువు చెప్తున్నాడు పేతురుతోటి. సాతానుగాడు కోరుకున్నాడు అంటే జల్లెడ పడతాను. సైతాను దేవుని యొక్క వాక్యపు శక్తిని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంటాడు ఎప్పుడు కూడా. వాడు నాశనానికి కర్త. లూకా 8:12లో త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యని ఎత్తుకుని పోతాడంట. వాక్య బీజం హృదయంలో మొలకెత్తకుండా లోకం మరి త్రొక్కివేస్తుంది ప్రియులారా. శరీరం రాతి నేలలాగా వాక్య అంకురాలని మొలవనీయకుండా రాళ్లలాగా దానిని అణచివేస్తుంది. ముళ్ళ కంపల్లాగా దానిని అరికడుతుంది. అయితే సైతాన్ గాడు అంతం నాశనమే. నాశనానికి కర్త కనుడు నాశనమైపోతాడు. వారిని మోసపరిచినటువంటి అపవాది అగ్ని గంధకముల గల ప్రకటన 20:10లో గుండంలో వేయబడిను. అచ్చట ఆ క్రూర మృగమున అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతురు. వింటున్నారా? ప్రకటన 20:10 దానియేలు గ్రంథం 11 ఇజ్రాయేల్ ప్రజల యొక్క భౌతేయం చూపబడింది. పారసీక గ్రీసు రాజ్యాల పరిణామం వర్ణించబడింది. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో దేవుడు ఏమేమి చేశాడో ఈ అధ్యాయం మనకంతా కూడా చూపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా గమనిస్తూ ఉన్నారా?
ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల కష్ట నిష్ఠూరాలు ఈ కాలంలో ఎంతో తీవ్ర రూపం దాల్చాయి. సిరియా, ఈజిప్ట్ దేశాలు ఇజ్రాయేలును బాధ పెట్టినా కానీ సిరియా, ఈజిప్ట్ కలహాల నేపథ్యంలో వాటి మధ్యన ఇజ్రాయేల్ ఎంతో నలిగిపోయింది. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నలిగిపోయింది. పాత కొత్త నిబంధన కాల పరిధుల్లోనే అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వ్యక్తి చెలరేగుతాడు. అంటియోకస్ ఎపిఫనీస్ అంత్యక్రీస్తుకు సూచన. యూదులను హింసించడంలో అంటియోకస్ ఎపిఫనీస్ ఫరోను, నీరోను మించిపోయినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. పిల్లలు గమనించాలి. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ యొక్క వాక్య ధ్యానంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్య విషయాలు 2 ఉన్నాయి. ఇవి చారిత్రకమైన విశేషాలు. ఈజిప్టుకు సిరియాకు మధ్య ఎడతెగని యుద్ధం. ఇజ్రాయేల్ తప్పటడుగు వేసినప్పుడల్లా దేనికో ఒకదానికి లొంగిపోవలసి వస్తున్నది. గమనించారా? దేనికో ఒకదానికి లొంగిపోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నదన్నమాట, వచ్చింది. కాబట్టి జాతుల మధ్య విరోధాలకు, సంఘర్షణలకు ఫలితంగా మధ్యలో ఇజ్రాయేల్ జాతిపైకి ఎంతో ఒత్తిడి రావటం మనకి ఇక్కడ జరిగింది. ఇజ్రాయేలు ఆనంద దేశం అని పేరున్నది, కానీ ఈ జాతీయ కలహాల నేపథ్యంలో ఇజ్రాయేలులో విషాదమైనటువంటి ఛాయలు కనిపించే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా యుద్ధాల పరంగా ఇజ్రాయేలు అలాగనే ఉంది. అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వాడు అంత్యక్రీస్తు కాడు, కానీ వాడు రాబోయేటువంటి అంత్యక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఇతడు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు. కొన్ని దినాలకు వాడు నాశనం అవుతాడు. గమనించాలి. కొన్ని రోజుల కంటే వాడు నాశనం అయిపోతాడు. అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వాడు ఇచ్చకపు మాటలు పలుకుతాడు. వీడెంతో ద్రవ్యం కలిగినటువంటి వాడు, పరిశుద్ధ నిబంధనకు వీడు విరోధి. వీడు ఒక క్రొత్త దేవతను తెచ్చి ప్రతిష్ఠిస్తాడు. దానియేలు 11:38 అతడు తన పితరులు ఎరిగినటువంటి దేవతను, అనగా చూసారా, బంగారును, వెండిని, విలువ గల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. దానియేలు 11:38 మనం చూస్తున్నాం. నిర్ణయకాలం ఇంకా రాలేదు. 35వ వచనం. ప్రియులారా, సుదూర భవిష్యత్తులో అంత్యక్రీస్తు వస్తాడో వానికి అంటియోకస్ ఎపిఫనీస్ సూచన మరియు ముందు గుర్తు మాత్రమే. దానియేలు 11:21 అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నీయరు. గమనించాలి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మార్మికమైనటువంటి భాషను మనం అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర కాబట్టి పేర్లను గుర్తించడం కష్టమేమీ కాదు. దక్షిణ రాజు 4వ టోలమీ అంతియోకస్ 3వ వాడు రఫియా దగ్గర యుద్ధంలో ఓడిపోయాడు అనమాట. ఇది గమనించదగ్గ విషయం, చారిత్రాత్మకమైనటువంటి విషయాలు. ఆ రోజుల్లో చాలామంది దక్షిణ ప్రాంతపు రాజుని ఎదిరిస్తారు. ఉత్తర రాజుతో యూదులు చేయి కలుపుతారు. దక్షిణ ప్రాంతపు రాజు అంటే ఈజిప్ట్ రాజు, ఉత్తర ప్రాంతపు రాజు అంటే సిరియా, దాని యొక్క మిత్రపక్షాలు అని మనం ఈ యొక్క విషయాల్ని గమనించాలి. దక్షిణ ప్రాంతపు మొదటి రాజు టోలమీ సోటేర్, ఇతడు మాసిదోనియా వాడనమాట. ఉత్తర ప్రాంతపు మొదటి రాజు సెల్యూకస్. ఈ 2 రాజ్యాలకు కూడా మధ్యలో ఇజ్రాయేల్ ఉన్నది. ఇది గమనించదగ్గ విషయం. దానియేలు చూసినటువంటి దర్శనాల్లో కనబడినటువంటి రాజులందరూ కూడా నియంతలు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తనను తానే హెచ్చించుకొనును, అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి యొగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. దానియేలు 11:36 ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అంతటా నిర్ణయించినటువంటిదే జరుగుతుంది అంటండి. దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. ఏది నిర్ణయించాడో అదే జరుగుతుందంట. ఈ సాతాను ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా దేవుడి చిత్తమే జరుగుతుంది. దానియేలు దర్శనాల్లో ఉన్నటువంటి రాజులు క్రౌర్యముతో ఒకరినొకరు మించిపోయారు. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి నియంత అంటియోకస్ 4వ వాడు, సిరియవాడు. వీడు యేసుక్రీస్తుకు ముందు 150 సంవత్సరాల క్రిందట పరిపాలించినటువంటి వాడుగా, యేసుప్రభు పుట్టక ముందే పరిపాలించడానికి. చరిత్రలో యూదులను అంతగా హింసించినటువంటి వాడు అంటియోకస్. అటువంటి వాడు మరొకడు లేడనమాట. హిట్లర్ కూడా ఇతని తర్వాతనే చెప్పవచ్చు మనం. అంటియోకస్ యొక్క శత్రువు ఈజిప్టు. వీడు యెరూషలేము పైన కొన్నేశాడు. యెరూషలేమును గ్రీకు పట్టణముగా మార్చివేయాలని చెప్పి అతని యొక్క ఆశ.
అందుకు యూదా మతాన్ని, యూదా సాంప్రదాయాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి. లంచం తీసుకొని ప్రధాన యాజకుని పదవిని ఒక అవకాశానికి, మరి ఒక అవకాశవాదికి కట్టబెట్టినటువంటి వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు గమనించాలి. దేవాలయపు బలిపీఠాన్ని గ్రీకు దేవత జీయస్నకు ప్రతిష్ఠించాడు. ఆ సందర్భంగానే మక్కాబీల ఈ తిరుగుబాటు లేచింది. అంతియోకస్ యెరూషలేమును 2 సార్లు గెలిచి స్వాధీనం చేసుకున్నాడు. అనేక మందిని ఊచకోత కోసాడు అనమాట. అంతియోకస్ యూదా మతాన్ని బహిష్కరించాడు. తానే దేవుడునని చెప్పి అతడు ప్రకటించుకున్నాడు. వాడు పిచ్చివాడిగా, ఉన్మాదిగా మారినాడు. చివరికి చరిత్రలో మరుగైపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. ఇది మనకు బుద్ధి తెచ్చేటువంటి విషయం. అంతియోకస్ యూదా మతాన్ని బహిష్కరించాడు. మరి ఈ మట్టిలో కలిసిపోయినటువంటి వాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అడ్రస్ లేకుండా పోయాడని అర్థం అనమాట. దానియేలు గ్రంథంలో మనం నేర్చుకోదగినటువంటి పాఠం ఇదనమాట. రాజకీయ పరిధిలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ దేవుడు ఎంతో నమ్మదగినటువంటి వాడు. మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, మన చుట్టుపక్కల పరిస్థితులను బట్టి కాదు కానీ, క్రొత్త నిబంధన వెలుగులో దానియేలు దర్శనాలు మనం పరిశీలించినప్పుడు సుదూర భవిష్యత్తులో అంత్యక్రీస్తు లేస్తాడని చెప్పి బోధపడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత్యక్రీస్తు అంతియోకస్ను తలదన్నినటువంటి మహాక్రూరుడు. వాడు లోకమందంతటిని కూడా శాసిస్తాడు. వాడు దేవుని ప్రజలను భయంకరంగా హింసిస్తాడు. అయినా కానీ ఈ యొక్క అంత్యక్రీస్తు కూడా తుదకు నశిస్తాడు. గమనించాలి. దేవుని యొక్క నీతి న్యాయములే మనకు చిరస్థాయిగా నిలుస్తాయి. అందుచేత మనం కూడా ఈ యొక్క కడవరి దినాల్లో దానియేలు వలె ధైర్యంగా నిలవాలి. దానియేలు ప్రవచనాల దృష్ట్యా మనం నేటి రాజకీయ పరిణామాన్ని గుర్తించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మానవుడు ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఇంతవరకు కూడా కనుగొనలేకపోయాడు. ఏ రకం ప్రభుత్వమైనా కూడా దేవుని రాజ్యానికి సాటి కాదు. గమనిస్తూ ఉన్నారా? అంటియోకస్ అనేటువంటి ఈ యొక్క క్రూరరాజు ఎపిఫనెస్ అనే బిరుదు చేర్చుకున్నాడు. ఎపిఫనెస్ అంటే దేవుని అవతారము. వీని యొక్క దురహంకారం ఇచ్చట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.